discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.2 లో 14th problem. Lakshmi is a cashier in a bank. లక్ష్మి అనే అమ్మాయి బ్యాంక్లో క్యాషియర్గా వర్క్ చేస్తుంది. She has currency notes of denominations 100 rupees, 50 rupees and 10 rupees respectively. ఇంకా క్యాషియర్స్ ఏం చేస్తారు నాన్న, ఒక పద్ధతి ప్రకారము నోట్లని పెట్టుకుంటారు వాళ్ళు. తను కూడా లక్ష్మి అనే అమ్మాయి కూడా 100 రూపీస్లని, 50 రూపీస్లని, 10 రూపీస్లని నీట్గా పెట్టుకోయింది రాసి. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ దీస్ నోట్స్ ఈజ్, అయితే ఇవి ఎన్ని ఉన్నాయి నోట్స్ అని చెప్పలే వాళ్ళు. 100 నోట్స్, 50 నోట్స్, 10 రూపీ నోట్స్ ఉన్నాయంట. ఎన్నెన్ని ఉన్నాయని చెప్పలేదు, రేషియోలో చెప్పినారు. 2 అనేది 100, 3 అనేది 50 సంబంధించినది, 5 అనేది 10కి సంబంధించినది. అయితే ద టోటల్ క్యాష్ విత్ లక్ష్మి ఈజ్ 4 lakhs. అయితే తన దగ్గర టోటల్గా 4 lakhs రూపీస్ ఉందంట. అయితే ప్రతి ఒక్క నెంబర్ నోట్లు, హౌ మెనీ నోట్స్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ డస్ షీ హ్యావ్, అయితే తన దగ్గర ప్రతి ఒక్క నోట్స్ ఎన్ని ఉన్నాయి, 100 రూపీస్ ఎన్ని ఉన్నాయి, 10 రూపీస్, 50 రూపీస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి అంటున్నారు. ఓకే, ఎస్. సో రేషియో ఉంది అంటే ఎక్స్లోనే తీసేసుకోవాలి. లెట్ ద నెంబర్ ఆఫ్ నోట్స్, నెంబర్ ఆఫ్ 100 రూపీ, 50 రూపీ అండ్ 10 రూపీ నోట్స్ బి. రేషియో ఎలా ఇచ్చారు, 2x, 3x, 5x రెస్పెక్టివ్లీ. ఓకే, ఈ వర్డ్ కంపల్సరీ రాయండి మా. టోటల్ అమౌంట్ ఎంత ఉంది తన దగ్గర, 4 lakhs. ఓకే, ఎస్. అకార్డింగ్ టు ద ప్రాబ్లం, (2x + 3x + 5x) అంతే కదా నాన్న, దేనికి ఈక్వల్, 4 lakhsకి ఈక్వల్. ఓకే, సారీ 2x, ఓకే, సారీ 2x ఇంటూ, ఇది దేనికి సంబంధించింది, నోట్స్ కదా, 100 రూపీస్కి. 3x నోట్స్ రాయాలి కదమ్మా, 50. 5x ఇంటూ 10 ఈక్వల్ టు 4 lakhs. 200x, 150x, 50x ఈక్వల్ టు 4 lakhs. 200, 300, 400x, 4 lakhs. Transposing 400 to RHS. X equal to 4 lakhs by 400. 2 zeros cancel, 4 1s are 4 1s are 000. సో x ఈక్వల్ టు 1000 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ తెలిసిపోయింది కాబట్టి నోట్స్ 100వి ఎన్ని ఉన్నాయి, 50 ఎన్ని ఉన్నాయి, 10 ఎన్ని ఉన్నాయి చూసేద్దాం. Therefore the required number of 100 rupee notes, 2x కదా ఇది, 2 into 1000, 2000 ఉన్నాయి. The required number of 50 rupee notes, 3x, 3 into 1000, 3000. The required number of 10 rupee notes, 5x, 5 into 1000, 5000. Okay, so ఇది బేటా క్వశ్చన్ నెంబర్ 14.
సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 15ని డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.